వైఎస్ జగన్ గారు నిర్మించినటువంటి ఆ టిట్కో గృహాలు ప్రారంభించినటువంటి సందర్భంలో ఒక పేదవరాలకి ఒక మంచి అవకాశం దొరికింది. గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడే ఒక మంచి అవకాశం దొరికింది. ఆమె ఒక విన్నపాన్ని ఇచ్చింది, మా అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు సార్, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం మాకు ఇప్పించండి అని ఆవిడ గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంది. డిగ్రీ చదువుకుంది అనగానే ఆ పేపర్లు తీసుకొని ఆయనకి ఇచ్చేసి ఇంకొక ఆటో ఇప్పించండి అని మీరు చాలా వ్యంగ్యంగా మాట్లాడటం ఆ తల్లి చాలా బాధపడ్డదని మనం అనుకుంటున్నాం సార్. ఏంటమ్మా సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చోన్నారు సార్. ఆ ఇల్లే ఎట్లా ఇల్లు ఇచ్చారు, అట్లా జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే మంచిది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి, వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడో చెప్పాడు సార్. ఏడ్చి గోల చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్ సార్. అంటే మా పేద ప్రజలు డిగ్రీ చదువుకుంటే ఆటోలు వేసుకోవాలి, మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సార్? మీరు ఏం చదువుకున్నా అందరూ ఆటోలు కొనుక్కొని ఆటో వేసుకోండి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నారు, వెళ్ళండి ఆటోలు కొనుక్కోండి. ఏంది ఇదే?